నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఒక విషయం మాట్లాడుకుందాం. గత కొద్ది రోజుల నుంచి మంగ్లీ విషయం ఎక్కడ చూసినా కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. నేను తప్పు చేయలేని చెప్పేసి మంగ్లీ ఆ రోజు సోషల్ మీడియాలో ఛానళ్ళలో చెప్తా ఉన్నది మనం వింటా ఉన్నాం. వాస్తవానికి ఏంటంటే మంగ్లీకి సంబంధించినటువంటి బంధువులు కలిపి బంధువులు వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు కానీ వీళ్ళంతా కలిసి మొత్తం మీద ఒక 200 కోట్ల స్కామ్ చేసిరని చెప్పేసి బాధితులు ఆరోపిస్తారు. దీనిపైన లాయర్ కూడా కేసు కూడా పెట్టిండు. అయితే ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే ఇది మంగ్లీ అనే వ్యక్తి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె ఇంతకుముందు ఆంధ్రలో వైఎస్ఆర్సీపీకి పనిచేసింది, పాటల పరంగా పనిచేసింది. ఆ టీడీపీ వాళ్ళు అడిగితే కూడా ఇయ్యలేని సందర్భం ఉన్నది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్లలో పాటలు కూడా పాడిన సందర్భాలు మనం చూసినాం. కానీ ఎక్కడ లేని విధంగా ఇప్పుడు ఆమె పైన 200 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఏమో చేయాల్సింది ఒక విషయం మనం అడుగుతాను, మంగ్లీ గారిని ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు బాధితులు వచ్చేసి మంగ్లీ వల్ల మేము నష్టపోయినాం, మాకు న్యాయం జరగాలని చెప్పేసి బాధితులు అంటా ఉన్నారు. లాయర్ కూడా కోర్టులో కేసు వేసింది. ఇక నువ్వేం చేయాలమ్మా? నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదని నన్ను తిరుగుతానని ఇక్కడ బాధితుల పైన కేసు పెట్టిన సందర్భం చేసిందా? లేకపోతే ఎవరైతే వీళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు వస్తూ ఉన్నది, మీ పరువు దిగజారుతున్నదని చెప్పేసి ఆ భాగస్వామ్య పక్షాల పైన కేసు వేయడానికి ప్రయత్నం చేసిరా? ఆలోచించుకోవాలి. నిజం ఏ తప్పు జరగలేదని చెప్పేసి మనం సజ్జనారాయణ కూడా కలిసి, ఎందుకంటే ఇక పోలీస్ పరిధిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తాడో పేడో తెలుస్తుంది. ఏదేమైనా ఏ లాభాలు ఆశించినటువంటి వీళ్ళు మాత్రము బాధితులు మాత్రము న్యాయం జరగాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఇంకోటి, తప్పు దోషులు ఎవరైతే ఉంటే శిక్షించాల్సిన సందర్భం ఉంటుంది. గతంలో కూడా మంగ్లీ పైన కొన్ని డ్రగ్స్ కేసులో కూడా ఆరోపణలు వచ్చినాయి. తర్వాత ఆమె డ్రగ్ తీసుకోలేదని చెప్పేసి కూడా క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అసలు ఎవరు మంగ్లీ ఎవరు ఏంది కథ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఇక్కడి నుంచి వచ్చే నేపథ్యం అయింది. ఆ తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి మనం చేద్దాం. ఈమె సింగరు ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అనే పేరుతోటి మోసం చేసిండ్రు. అయ్యా ఇది ఆన్లైన్ మార్కెటింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బాయిలోనే పల్లి పలికే పాటల ద్వారా ఈమె పాపులర్ అయింది. ఇక చాలా పాటలు కూడా పాడింది. ఇప్పుడు మాత్రం మంగ్లీ పేరు వింటే భిన్నంగా వివాదాలకు చుట్టుముడతాయి, ఈ సమస్యలు గుర్తొస్తాయి. ఇక్కడ 200 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఇక లాయర్లు బెదిరిస్తారని చెప్పేసి అంటారు. అసలు ఏం జరిగింది, మంగ్లీ ఎవరు, వివాదాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఈ 94లో అనంతపురం జిల్లాలో ఒక పేద గిరిజన లంబాడి కుటుంబంలో జన్మించింది. అక్కజల్లాలు కూడా ఉన్నారు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే ఈ వరలక్ష్మికి ఒక తమ్ముడు బంజారా పాటలతో బాగా పాపులర్ అయింది. డెవలప్మెంట్ ఇది మీకు వెంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజియం డ్యాన్స్లో నేర్చుకున్నది, డిప్లొమా కూడా చేసింది. ఆ యూనివర్సిటీ మ్యూజియం టీచరు రమేష్ గారు ఆమెకు ఆమెకు ప్రోత్సాహం కూడా కల్పించిండు. తద్వారా ఆమె కొంతకాలం బాచిపల్లిలో ఒక టీచర్గా కూడా పనిచేసింది. తర్వాత యూట్యూబ్లో కూడా కొన్ని జానపద గేయాలు పాడింది. దాని ద్వారా కొంచెము ఇక బోనాల పాటలు పాడి పాపులర్ అయింది. తర్వాత V6లో వచ్చినటువంటి దాంట్లో రేలాలో దుమ్దాం వంటి కార్యక్రమాల్లో కూడా ప్రజలకు చాలా దగ్గరైంది. ఇప్పుడు హైదరాబాద్కు చెందిన లాయర్ సుబ్బారావు మంగ్లీ అతని తమ్ముడి పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండ్రు. ఇది మైక్రో ఫైనాన్స్ దగ్గర 150 నుంచి 200 కోట్లు నష్టం జరిగిందని చెప్పేసి ఆమెకు సంబంధం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో రకరకాల వదంతులు కూడా వినిపిస్తాయి. ఈ నిజమైన కేసులోనే అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఈ మంగ్లీని కూడా అందులో చేర్చింది. అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ వీడియో డబ్బులు లెక్కించి మా తమ్ముడే కాదని చెప్పేసి ఆమె వెల్లడిస్తూ ఉన్నది. మాపై కేసులు పెట్టి లాయర్ సుబ్బారావును బిగ్ బాస్ కోసం ఆయన నన్ను టార్గెట్ చేసిండ్రు అని చెప్పేసి, అంటే శ్రీముఖి అంటే ఆమె క్రష్ అని చెప్పేసి తన మాటలను గుర్తు చేస్తూ తన స్వార్థ ప్రయోజనాల కోసం
నా కుటుంబాన్ని రోడ్డు పాలకు లాగుతున్నారని భాగోద్వేగానికి గురైంది. నేనే తప్పు చేయలేదు, తప్ప నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మంగ్లీ చెప్తా ఉన్నది. ఇక మంగ్లీ నన్ను లాయర్ బెదిరిస్తాడని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఏదేమైనప్పటికీ మంగ్లీ నిజంగా నీ దగ్గర తప్పు లేకపోతే ఆ బాధితుల పైన కేసు పెట్టాల్సిన సందర్భం నీ పైన ఉన్నది, కానీ నువ్వు పెట్టే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు తప్పే చేయనప్పుడు ఎందుకమ్మా నీకు భయం, ఎందుకు వాళ్ళపైన కేసు పెట్టారు, బాధితులరే మేము నా మీద ఎందుకు పెడతారా అని చెప్పేసి నువ్వు కేసు పెట్టే ప్రయత్నం అయితే చేయలే. ఇంకోటి లాయర్ను బెదిరిస్తానని చెప్పేసి అంటారు, మరి వీళ్ళను మిగతా వాళ్ళతో కలుపుకొని మీకు ఇక్కడ భాగస్వామ్యం ఉన్నదని చెప్పేసి అంటారు, మిమ్మల్ని మీ పేరు కూడా వాడుకున్నారు, నన్నేం చేయటం అని చెప్పేసి అన్నారు. మరి నా పైన అవినీతి ఆరోపణలు వస్తాయి, నా కుటుంబం రోడ్డున పడుతూ ఉన్నది అని చెప్పేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని చెప్పేసి ఒకసారి మనం మంగిల్ని టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ఈమె గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి మంగ్లీ గారు అంచెలంచెలుగా ఎదుర్కొంటా వస్తూ ఉన్నది. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఏదేమైనప్పటికీ ఇక పోలీసు పరిధిలో కేసు ఉన్నది కాబట్టి ఆ పోలీసు వాళ్ళు కేసును నిర్ధారించే ప్రయాణంలో ఉన్నది. ఏదేమైనప్పటికీ ఏదైతే లాభాలు ఆశించి డబ్బులు పెట్టుబడిగా పెట్టారో వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళకు న్యాయం జరగాలని, తప్పు చేస్తే ఎవరినైనా వదలకుండా శిక్షించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాము.